హలో అన్న నమస్తే అన్న, నేను సోనా మాట్లాడుతున్నా. నమస్తే. ఎక్కడున్నావు అన్న? చెప్పాలి. ఎక్కడున్నావే? దంతారా పెళ్ళి. ఇంకా అమౌంట్ వాడు చెప్పరా? వాళ్ళు వచ్చి నిన్న మొన్న ఒకటే లొల్లి పెట్టిపోతున్నారు. ఆదివారం నాడు వచ్చారు వాళ్ళు, తల్లి కొడుకు. బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. మొన్న వచ్చారు ఫంక్షన్ ఉండగా తిరుమలే వచ్చి నేను పోతే వచ్చిందనుకో ఉన్నారా ఒత్త బాబా నీకేమో లేలే వచ్చిందనుకోండి మాట్లాడి వెళ్ళిపోయారు. రేపు ఆదివారం వస్తాడు. నేను కొద్దిగా దూరం రాదు, కొద్దిగా పైసలు అయ్యి చూస్తా. మొత్తం చేస్తా అన్నా. మొత్తం అయితే శనివారం నాడు శెల్క ఖమ్మం మా ఇంటి రఘురామరెడ్డి ఉండే కదా, అదే అదే వాళ్ళు తీసుకుంటారు. సరే ఇవ్వాలని చూడు, నేను అది నీ ఇష్టం. కానీ వస్తాయి మీకు ఈ నెల ఎండింగ్ వరకు చేస్తాం మొత్తం. రేపు ఆదివారం కాదా? కాదు కానీ ఈ నెల ఎండింగ్ వరకు చేస్తా. నేను ఆదివారం వస్తుండే రాబోయే మాట్లాడుతున్నా. ఒకటే ఫోన్ చేస్తా, నువ్వు లేపలేదు. సరే మంచిది. మరి తొలికి వచ్చింది అట్లే వద్దామని నేను ఫోన్ చేసిన. సేటు అన్న మీరు అక్కడ ఏనే తీసింది కదా, మొత్తం నా దాంట్లోకే వచ్చింది. ఏమన్నా అది నీకెరక? నా కొలతలు గిలతలు అన్నీ నీకెరక, ఎవరు తెలియదు అది. మొన్న కంది వేసి ఊరబీకిన కాడ మళ్ళీ చిన్న చిన్న ముక్కలు వేసిన కదా. అవును. మరి వాటిని బట్టి మీరే చూడు అన్న. నువ్వే చూడవచ్చు. అయితే అయితే వేసినాయి కాదు కదా, కానీ ఊరబీకి ఆ చిన్న చిన్న ముక్కలు మళ్ళా ఇరిగిపోయిన ముక్కలు అంత దింపిన కదా. ఆడుతాడుకి దింపినావా? ఇప్పుడు ఏ నెంబర్ చూడరాదు. అయితే నర్లంగా చెప్తా, మనం బంధు పెడతాం చూసిందా? అవునవును. అక్కడ ఉన్న చిన్న అక్కడ ఏనే మొత్తం లోపలికి ఊకొచ్చిండ్రు. అక్కడ దాకా పోయినా చేసిపోయాలా? పోలేగా నన్ను ఎందుకు పోయి ఆ బోర్డు వరకే పోయిండు. రౌతు వరకు పోయి వెనక కాగిండు. ఆ బోర్డు కానీ నేను అనేది అక్కడ రౌతులున్నాయా? రౌతులు ఆడ ఏసే ఉన్నాయి. వేసినాక ఎందుకు వస్తాడు లోపలికి? బయట లోపలికి ఎందుకు వస్తాడు? కాకపోతే మీరు ఎప్పుడు వస్తారు చెప్పుకొని నేను వస్తాను, మీరు వేసిస్తా. రేపేనండి నానే ఉంటారు. ఆ ఫోన్ చేస్తారా? హర్షింగ్ శల్క నేను ఎక్కించుకున్నాను చెప్తున్నాడు. హర్షింగ్ శల్క నేను నాకేం అవసరమే? హర్షింగ్ తోని సోమేశ్వరి అంత ఎక్కించుకోరు నీ శల్కలు అని చెప్తే ఎందుకన్నా ఈ నీదన్నా నువ్వు చూసుకోరా అన్న. మరి నేను ఒక్కళ్ళు ఎక్కించుకోండి చూపిస్తావా అన్న? మరి అట్లా కాదు. ఇప్పుడు వాడు నా దగ్గరకు వచ్చిండు, నీ పక్కకు నా చెలుకుంది, నా నెంబర్ ఎంత చెప్పు వాళ్ళు. నువ్వే ఫోన్ చేసి చెప్పిన మాట ఇయ్యనా కాన్ఫరెన్స్ ఇయ్యనా ఇప్పుడు? నేను చెప్పాను నేను. అయితే నా దగ్గరకు పేషెంట్ వచ్చింది ఇక్కడికి, అక్కడి నుంచి వస్తే నీ శంక పక్క కాడ వాళ్ళ శంక దొరుకుతుందేదాట అంటే ఆ నెంబర్ నేను మాట్లాడతా అని అప్పుడు నేను మాట్లాడేది. మాట్లాడితే నేను చెప్పేది ఏంటరా, మీరు చెప్పేది ఏమంటారా? అయితే 102 సర్వే నెంబర్లా ఆయనకు 1 ఎకరం 18 గుంటలు ఉందాట. ఎవరికి? శివరాంకు 106 సర్వే నెంబర్లా 102లా. అయితే 102 ఇంకా ఉన్న కాడికి 5 ఎకరాల 36 గుంటలు చేటు మెట్రోల బాగా మొత్తం కొన్నాడు అని నేను అన్నా. అంటే లేదు, మేము మెట్టు కాపోయే కాడ మెట్టు రామచంద్ర కాడ మేము కొన్నది. అయితే అందులో మా పేరునైనా ఒకరి భాగం కొన్నాడు, మేము ఒకరి భాగం కొన్నాం. అంటే మరి ఇప్పుడు అయితే అంతా చేటు పేరు మీదనే ఉంది. మెట్రోల మనకెందుకు వచ్చిందా? మెట్టు పాప మాకెందుకు వచ్చిందా? ఉందని నేను చెప్తా పట్టరాదు. అయితే ఇప్పుడు ఆయన 98 కొన్నాడు. మెట్టుప్పల కాడ కొన్నాడు. ఆ మెట్టుప్పల కాడ కొంటే వాళ్ళ పేరు మీద పట్టలేదు. మెట్టు కమలమ్మ పేరు మీద, మెట్టు రామరెడ్డి పేరు మీద ఉండే మెట్ట వెంకటరెడ్డి అని సన్నాఫ్ ఉప్పలయ్య. వింటున్నావా? అయితే మరి ఆ నెంబర్ వరకు మాత్రం చేతే పట్ట చేయించుకుంది. మరి అందులో నీది ఎక్కడ ఉందో కాకపోతే నీవు కొన్న కాగితం ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర కొన్నాను మెట్టు ప్రైవేట్ తప్ప. నేను వాళ్ళ దగ్గర కొన్నానే. నేను
ఒక్క మెట్టు ప్రమిద మనం బయట కొన్నాం వెనక సిరి. నీకు చెప్పిన విషయం అట్లా మీరు చెప్పేది ఇప్పుడు అన్నదమ్ముల భాగాలు అన్నప్పుడు ఒకరి పేరు మీద పట్టా ఉంటుంది. కావచ్చు, కానీ నేను ఎక్కించుకున్నా, నేను బక్కడి దగ్గర నుంచి కొన్నా, నేను సొంతం కొనుక్కున్నా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాస్తవంగా ఊళ్ళో అందరికీ ఎక్కేవాడు కొన్నది. ఎవరు కొన్నది? లంబడోడు. లంబడో సంగతి నాకేం అవసరం? నేను నిన్ను అడుగుతాను. నేను లంబడాన్ దగ్గర కానీ మెట్టుపాప దగ్గర నేను కొన్నా. అది కరెక్టే. ఇప్పుడు అది 11 ఎకరాల 30 అన్న ఒకటే అన్న, మన దాన్ని మనం దుడుచుకుంటే చాలన్న, మందాన్ని దుడవలసిన గచ్చంతరం అయితే లేదు. ఊరంతా నువ్వేం దుడుతావు అన్న నువ్వు? అట్లా కాదు. ఇప్పుడు మన దానికంటే రేపు నాకే రావచ్చు రాకపోతే ఇలా వాళ్ళని నువ్వు ఆయన దగ్గరికి ఆయన కాకపోతే నువ్వెందుకు పోతావు నేను అంటున్నామా? నేను అట్లా కాదు. అడిగినప్పుడు మాకు తెలిసిన విషయం సేట్ ఎక్కించుకున్నట్టు నాకేం అవసరం? నేను వాళ్ళ దగ్గర ఎందుకు కొన్నా? హర్సింగ్ అంటే బర్త్డే అదే మాధురెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పిండు. సరే చెప్తే తిరగదు వెళ్ళిపోతాను. ఏమన్నా ఒకరితో వాళ్ళు తీసుకుంటే మోసం అవుతుంది. ఇవాళ రేపైనా ఉండదు, ఎల్లుండి ఉండదు అని అన్న. నిన్న మీ షెడ్ కాడికే వచ్చిన కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చూపించిన. అట్లా తప్పేందుకు మాట్లాడతాము? ఏదన్నా ఉంటే వాస్తవంగా మాట్లాడతాము. ఇవాళ అట్లా కాదు చెట్టు అలానే మీరు తప్పిస్తే నేనెందుకని నేను అంటేనే కదా. నిన్న మీ షెడ్ కాడు కూడా పానీ నగలు కూడా పట్టుకొచ్చేయండి. నాకు పాండగ సంగతి తెలియదు అన్న. నిన్న ఇప్పుడు ఫోన్ చేసి అన్న నాకు మారెడ్డి పటేల్ ఫోన్ చేసి నాకు చెప్పిండే నీదంతా కోంటో ఆయన ఎక్కించుకున్నాడు అంటే ఎక్కడి సంగతి? నీ కారు ఉన్నప్పుడు నీ పేరు రాకపోతే ఎవరి పేరు వస్తుంది? నేను ఎందుకున్నా మరి ఆయనకే వాళ్ళ దగ్గర నేను కొన్నా. మరి నాకు బకెట్ దగ్గర నేను కొన్నా. బకెట్ దగ్గర నేను కొన్నది ఒక మెట్టు ప్రమిద కొన్నా నేను. ఇప్పుడు మెట్టు ప్రమిళ అయినా బక్కారెడ్డి పట్ట చేసిందా మీకు? వీళ్ళు మెట్టు ప్రమిళ వల్లే నాకు చేశారు. ఏది మెట్టు ప్రమిళ దగ్గర కొన్నది మేమంతా వాళ్ళ పేరు మీద 5 ఎకరాల 37 గుంటలు ఉంది. ఇక నాకు నీకెరుకుండాలి నాకు దాని గురించి. వాళ్ళు మీకు అమ్మింది ఎంత? అమ్మిన కాడికి రిజిస్ట్రేషన్ అయిందని అమ్మింది అంటారా? నాకెవరికనే మా అల్లునికి ఎరుకుంటుంది అదంతా కథ అంతా ఆయనకు. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు బయటికి అవసరానికి వచ్చే వాళ్ళకు నువ్వు 10 ఎకరాలకే 1.5 ఎకరాలకు కట్టించున్నావు. అది 5 ఎకరాల 30 గుంటలు నింబరు. ఏమైంది? అది కాదు. ఇప్పుడు నీకు రోజునట్టు మాట్లాడితే అయిపోతుందా? ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర కొనలేగానే. నేను బక్కారెడ్డి దగ్గర కొన్నా, బక్కారెడ్డి నాకు చేసిండు. అదే బక్కారెడ్డి చేసింది ఎవరు చేసింది మాకు తెలియదా? మరి వాళ్ళ దగ్గర నేను కొన్నా. అది బక్కారెడ్డి వచ్చి లొల్లి చేసింది మెట్టు కమలమ్మ వాళ్ళ మీద. నువ్వు 10,000కు ఎకరం కొన్నప్పుడు ఈ ఆరుట్ల ఎంత కొరిపిల్ల కాంచి మొన్న నీతో మాట్లాడే పంచాయతీకి రాలేదు ఆయన? అమ్మాయి కోసానికి మెట్టు ప్రమేయం వాళ్ళ దగ్గర కొన్నా నేను. పైసలు మాకు రావాలని ఆమె ఇంత ఉంది ఈ ఇంత లెక్క ఉండదా? అవునే మెట్టు ప్రమేయం మేము కొన్నామన్నా డైరెక్ట్. అదే ఇప్పుడు మెట్టు ప్రమేయం మీద 2 ఎకరాల 37 గుంటలు, ఆమె పేరు మీద 2 పొత్తులు కలిసి 5 ఎకరాల 37 గుంటలు ఉంది. కావచ్చు అన్న, నాకు తెలియదు దాని గురించి. ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే మేము కొన్నాము, మిగతా వాళ్ళ దగ్గర కొన్నా. ఆయన దగ్గర మాకు చేసింది. అవునా కదా? అట్లా కాదు. నువ్వు ఎందుకు కొన్నావు అని అంటేనే వాళ్ళకి తెలియలేదు. పూల కాడికి చేపించుకుండు. మరి సంగతి తెలియదు అన్న, తెలివి ఉన్న సంగతి తెలియదు కదా మాకు సంగతి. ఫోటో పండిస్తే అది కూడా బయటకు వస్తుంది కదా. ఫోటో పానీలు ఇవన్నీ మీరు ఎంత రిజిస్ట్రేషన్ చేసేది మీకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేసి చూస్తే కాదా? ఎందుకన్నా ఊరి అద్దాసుకుంటే వెళ్తా ఎందుకు 20 కోతలు పోస్తా ఉన్న వాస్తవం అన్నా అన్న అన్న అది కాదు ఉన్న వాస్తవం అంటన్నా. వాస్తవంగా నా పక్క చెట్టు కాబట్టి వాడు ఆయన అట్లా చెప్తాడు. నాకు మారెడ్డి ఫోన్ చేసి నాకు చెప్పిండు. అని ఈ మారెడ్డి ఫోన్ చేసి ఆయనకేమైనా అవసరం? నిన్న మీ యాకైనా అడుగు. అది కేరళ అది సెల్కర్ ఇస్తున్న కంట్రాక్ట్ కూడా ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఆడికే వాడు కూడా వచ్చిండు. ఎవడు ఆ శివరామంతోడు. అన్న నా భూమి పలానా ఈ సర్వే నెంబర్లో నాకు ఉండాలి. నవీన్ కూడా ఉండు అప్పుడు. అది కాదు నేను బయటకు వచ్చి నేను 20 కోతలు ఎందుకు వస్తా ఇలా నుంచి డైరెక్ట్ అంట. శివరావు ఉందా మరారా? శివరాం ఉన్నది నా పక్కకు. అదే అదే ఎంత ఉన్నాయండి? ఎకరం 10 గుంటలు. ఎకరం అన్నట్టు చెప్పారు నాకు. గోడేమటి అన్న గోడేమటి వీళ్ళ మీరు కూడా అడిగినారు కదా అమ్ముతావని. నేను ఆయన దగ్గర పోలేని అడగలు ఇవన్నీ గాలి ముచ్చట్లు. అది కూడా నాకు చెప్పిండు. సీటు 10 లక్షలకి అడుగుతాడు అని కూడా చెప్పిండు. నువ్వు అడిగిన కూడా అంటే అరే నీ పేరు మీద పట్టలేదు ఇది ఎట్లా కొంటారా నేను అంతేగా మరి
పట్టలేని ఎందుకు కొట్టాను మాకేం అవసరం అన్న. నువ్వు అయితే అడిగి 10 లక్షలు ఏమవుతుంది. అది ఎప్పుడు ముచ్చటో ఎక్కడ ముచ్చటో మరి నాకైతే నువ్వు శివరాముడికి ఇప్పుడు ఈ పోరాడు ఒక తల్లిదైన పోరాడు అన్న ముచ్చట నువ్వు అనేది ఏమన్నా అడిగినావు మరి నాకు తెలియదు యాదికి లేదు ఆ ముచ్చట. అడిగినామాట మరి అడిగిన నా భూమి అంతా నీ పేరు మీద పట్ట అయింది. ఆయన భాగం కూడా నీకే అయింది. ఎవరి భాగం? ఇప్పుడు ఆ శివరాం కొన్న భాగం కూడా నీకే పట్ట అయింది. ఈ 102 మనకు 11 ఎకరాల 36 గుంటలు గజ్జలోళ్ళది అయిపోయింది, మీది అయిపోయింది, మాది అయిపోయింది, ఎంగి అమృతది అయిపోయింది, నల్సాని దయాకర్ రెడ్డిది అయిపోయింది, గజ్జల వినోదం వీళ్ళందరిది కలిసి 11 ఎకరాల 36 గుంటలు. సరే కావచ్చు. మరి వాడు నా పేరు మీద అయితే వాని పేరు పట్ట ఉందని ఎట్లా అంటుండే మరి నువ్వే చెప్తున్నావు ఇప్పుడు వాని పేరు పట్ట ఉందని. మొత్తం మీ పేరు మీదకే వచ్చింది. మరి వచ్చినప్పుడు పలా నాయన చేపించుకుని రాలేకపోతే ఏమంటాము? శివరాము నేను ఎందుకున్నానే అన్ని నాకు చెప్తా నాకు అర్థం కాదు. నీకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది? పట్ట మాత్రం నీకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? మెట్రోల ద్వారానే, మెట్టు కమలమ్మ మెట్టు ప్రాణుల ద్వారా. అంటే ఆ భూమి వాళ్ళ పేరు మీద అయింది అట్లా? వాళ్ళ అన్నదమ్ముల భాగాలు కాబట్టి వీళ్ళ పేరు మీద ఉండేది. వాళ్ళు అన్ని వాడు అప్పటి నుంచి పట్ట చేయించుకోలే. తల్లిదండ్రి తల్లి ఏమో పావం గారికి చచ్చిపోయింది, తల్లి ఏమో తీసుకొచ్చి తల్లిదండ్రులు లేదని తెలిసింది. ఇద్దరు చచ్చిపోయినాక ఆ భూమిని వాడు ఏం చేసిండంటే మేనమావాడు కాడ హైదరాబాద్ లో అక్కడ బతికి ఇన్ని రోజులు మొన్న అట్లా వాళ్ళ శివరాజు మేము కొనలేదు మా పేరు కాలేదు. అది కాదు, ఇప్పుడు నీకు ఆ బిల్లు 5 ఎకరాల 36 గుంటలు పట్ట అయింది. ఇప్పుడు ఊరికే వారి కూడా అందుకే వస్తుంది. ఎవరిని? శివరాజు గాంధీ కొన్నా? మరి వారి గుంటి వేరే ఉందంటే లేదు లేదు, వారికి ఇంకా పోటీ అవసరం ఉంది, వేరే నెంబర్ అది. ఏమో నాకు అదంతా అన్న అదంతా నీకెరుకుంటుంది, మాకైతే దాని గురించి తెలియదు. అట్లా కాదు, నీ తెలివి చెప్పాలంటే నన్ను ఆడ ఎట్లా ఉంటానంటే ఫ్రాముడుగా ఉంటావు. తప్పు నువ్వు చేస్తే సహించను, తప్పు చేయను. నువ్వు తప్పు చేయడం లేదు, నువ్వు అర్జెంట్తో నేను ఎక్కించుకున్నావు అని చెప్పినా నేను ఎందుకు ఎక్కించుకున్నా అన్నా నేను నీకు చేసిన ఇప్పుడు. అట్లా కాదు, ఇప్పుడు నీ పేరు మీద దిగుతున్నప్పుడు పట్ట నీ పేరు మీద అయినప్పుడు నువ్వు ఎక్కించుకున్నట్టు కాకపోతే ఎక్కించుకున్నట్టు అవుతుంది. ముచ్చట నాకేం అర్థం కాలే. మనం కొన్నది ఏమైనా మెట్టు ప్రేమిలో మనం డైరెక్ట్ కొన్నాం అంతేనా కదా? అది కాదు, రేపు మెట్టు ప్రాంతాలు అయినా నీకు 5 ఎకరాల మీద, నీకు ఎకరం భావం మీద, 2 ఎకరాల మీద, రేపు 4 పోకుంటే కానొస్తాయి కదా. ఎందుకన్నది వరకు సాటంగా పెట్టుకుంటాం అన్నది. ఇప్పుడు ఆ మెట్టు మెట్టు పాప ఉంది కదా, వీళ్ళ భూములు వాళ్ళ పేరు మీద పెద్దోడు కాబట్టి మెట్టు మళ్ళీ పేరు మీద ఉండే. మెట్టు మళ్ళీ చచ్చిపోయినాక వాళ్ళ కొడుకులకు అయింది, కొడుకులు చచ్చిపోయినాక వాళ్ళ కొడుకులు చేయించుకోవచ్చు. మాత్రం భూమి కన్నీరు ఆ ఎకరం 10 గుంటలుగా బోడెమ్మటి వేసుకొని చుట్టూ కదీలు నీరే బాతేలు వాని భూమి చుట్టూ. ఎవరు చుట్టూ? ఇప్పుడు ఆ శివరాము చుట్టూ మేము బాతినామా? వాని భాగం వాని కొయ్యలు పెట్టేది చుట్టూ. మరి వాని భాగం ఇప్పుడు ఎక్కించుకున్నట్టు కానీ దేవుడా నువ్వు? లేదు అట్లే కాదు, కాకపోతే నువ్వు రేపు నుండి వస్తా అంటున్నావు కదా, నేను వస్తా వాని బిల్ల చూపిస్తా. వాని భూమి వానికే ఉందా? భూమి ఉన్నది కానీ పట్ట లేదు. పట్ట వాని పేరు అన్న, వాని పేరు పట్ట ఉందటనే. పట్ట ఉందటగా వాని పేరు మీద? లేదు నీకు ఎరకలేని వింటాక ఇగో ఒక్కడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు బాగా ఆలోచించారు. ఇప్పుడు 102A/1/1 ఒకటి ఉంది, 102A/1/2 ఒకటి ఉంది, 102A/2/1 ఒకటి ఉంది, 102A/2/2 ఒకటి ఉంది, 102 ఒకటి ఉంది. ఇంకా మీరు నేర్పించుకోండి. వీటి వరకు 5 ఎకరాల 36 గుంటలు వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు వాని భూమి ఉందా? బోటి వరకు పోతుంది. ఆ బోటి వరకు 5 ఎకరాల 36 గుంటలు వస్తుంది. అక్కడ నా శంక పక్కకు బోర్డు ఆ బోర్డు అవసరానికి వస్తుంది. అది అయితే అందులో ఈ నెంబరు వాళ్ళే అన్న భూమి ఉన్నది, వారి దగ్గర కొన్న కాగితం. ఇప్పుడు వానికి ఉంది మరి, వాని భూమి మరి అక్కడ బోర్డు పక్కకు అంటే రికార్డు లేదా? దాని పక్కకు దూరిందా? రికార్డు లేదా మరి? రికార్డు లేదా మనకి? లేదు.
వాడు పట్ట ఉందని చెప్పిండు, అతను ఎకరం పట్ట ఉంది అంటాడు. లేదు పట్ట లేదు. వాడు చెప్తాను ఇప్పుడు పట్ట లేదని. పట్ట లేదు, పాత బుక్కు లేదు, మెట్టు నేను వాళ్ళ కాడ కూడా వాళ్ళ ముసలోని వాళ్ళ అమ్మ పేరు మీద ఉండగా వాని పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా అయిందన్న. కాలేదు, అది ఎక్కడ ఎరికేనా? సరే కావచ్చు, మరి నీకు చెప్పలేము. ఇప్పుడు మధ్య పెద్దగోడు ఉందా, పెద్దగోడు అవతల మీరు అనే నెంబరు పెద్దగోడు అవతల. ఓరా మీరు మాకు అది తమిళ వానికి ఉన్నది పెద్దగోడు అవతల, ఇంకా 4 ఎకరాలు ఉంది. వాని సొంతం ఉందా ఇంకా? ఇంకా ఉంది. అంటే ఈ భూమి ఇంకా వేరే ఉందా వానికి? ఇది కాక ఇంకా ఉన్నది. ఇప్పుడు దాని ముచ్చట అంటున్నావు, ఎకరం ముచ్చట అంటున్నావు? చెప్పు నాకు అర్థమవుతాడు. 4 ఎకరాల ముచ్చట, ఎకరం ముచ్చట? ఎకరం ముచ్చట. ఎకరం కూడా బోడవతలు ఉందా? అయితే ఎకరం ఇంతవరకు వాడు పాడినాకలికి ఎక్కలే, కొన్నకాయ దగ్గర పెట్టుకుండు. వింటాను, మండలంలోకి ఎక్కలే, కాస్త అంటే చేస్తాను. ఇక వాడు ఇక్కడ ఉంటలేదు కాబట్టి ఎవరో తల్లిదండ్రులు లేని వాళ్ళని ఇక చేసి పెడతాను. అవునా, ఇప్పుడు అది ఎవరు మరి ఆ భూమి? అది వీడు దున్నేది ఎవరు? శివరామ్ గారు దున్తో అన్నది వాని ఎకరం బిట్ట అన్నది, అది ఎవరు మరి? అది వాందే కానీ పట్ట లేదంటలే. ఇప్పుడు భూమి కాగితం కొన్న కాగితం ఉంది, అమ్మిన వాళ్ళు కూడా ఇది నేనే అమ్మిన అని చెప్తాడు. ఉంటాడా? అంటే ఇప్పుడు అమ్మినా కూడా మనకి ఎక్కలేదు మరి? అయితే ఎక్కలే. ఏ సార్ అది వాడు వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయినాక మేనమామ కాడ బతికి మొన్ననే వచ్చింది వాడు. అంత వారం రోజులు అయినా. పర్లేదన్నా, ఇప్పుడు ఆ ఎకరం వాని పేరు మీద ఎక్కలేదు అంటున్నావు? ఎక్కలే. మరి వానికి ఎకరం అన్నది పట్టా అన్నది ఎక్కడి మరి? అది ఎకరం పట్టా అని చెప్పిండు, ఎక్కడి మరి వానికి ఎకరం పట్టా అన్నది వానికి కాలేదు ఇంకా? పట్టా ఉండాలి కదా. ఇప్పుడు భూమి ఉన్నది కానీ పట్టా లేదు అంటున్నావు, అదే కానీ అనేది. అయితే కొన్నోళ్ళ భూమి కూడా మెట్టు కావాలమ్మ పేరు మీద, మెట్టు ప్రామీల పేరు మీద ఉంది వాళ్ళ భూములు. ఇంకేందా? అయితే వాళ్ళ కాడ కొన్నదానికంటే మీరు ఎక్కువ చేయించుకోరు. మేము మాకు రిజిస్ట్రేషన్ కొలత రిజిస్ట్రేషన్ లేకుండా మేము ఒక్కడు కూడా కొనలేదన్న, ఒక్కడు కూడా ఎక్కించుకోలేదు. నువ్వు చెప్తా సార్, నీ దగ్గర నీ సమాధానం కావాలంటే మా అల్లుడు చెప్తాను. ఆయన అంతా రికార్డ్ అంతా ఆయన దగ్గర ఉంది. కాగితం ఉంటుంది, ఎన్ని ఎకరాలు అమ్మించి ఉంటుంది కదా. ఎందుకున్నది భలే ఉన్నావు. వాళ్ళ నోటి ద్వారా కూడా వాళ్ళు చెప్తారు కదా, మేము ఇన్ని ఎకరాలు అమ్మినా అని. వచ్చిన 3 కదా మీకు పైసలు కట్టేటప్పుడు మాకు రికార్డు ప్రకారం మనకి ఎక్కువ తక్కువ మనకు అవసరం లేదు. దయాకర్ ఇయ్యం కూడా ఆ పంచాయతీకి కొరికెళ్ళి అమ్మాయికి భర్త వచ్చి వేడి మా పిల్లకి ఇస్తారా ఇయ్యరాని కూడా వాడిచ్చింది. ఆయన కూడా మన సెంట్రల్ పంచాయతీకి వచ్చింది. ఆయన కూడా ఎదికాను వాళ్ళ కాడ ఎన్ని ఎకరాలుగా ఉన్నది, వాళ్ళ బిడ్డ అమ్ముకొని పోతుందని నువ్వు తొందరగా భయానికి. అట్లా కాదు, ఎవరికి ఇచ్చాం తొందర భయానా? ఎవరికి ఇచ్చాం తొందర భయానా? ఇప్పుడు డిఫరెన్స్ వెళ్ళి అమ్మాయి మెట్టు ప్రాంతీయుల బిడ్డ ఉంది కదా, కొడుకు చచ్చిపోయింది. అవును. ఆ బిడ్డ కోసానికి మా ఊళ్ళో ఆ పంచాయతీకి వచ్చింది. మేము తొందరగా వాళ్ళకి ఇచ్చిన ఉండను భయానా? ఎంత మంది కూడా మాకు ఎరికే. అవన్నీ కాదన్నా, ఇప్పుడు ఒక మాట అంటే మేము తొందర ఊరికి భయాన్ని ఇచ్చాడు, ఊరికి ఇచ్చాం మేము భయానా? 5 ఎకరాలు కొన్నాను కానీ అయిపోదు కదా. ఇప్పుడు ఆయన 10 మంది నువ్వు ఆయన ఎంత కట్టినావు, ఎన్ని పైసలు ఇచ్చింది కూడా. ఇప్పుడు ఆ కాగితాల సాక్ష్యాలు కూడా ఉంటుంది, ఎన్ని పైసలు కట్టింది కూడా. పైసలు ముచ్చదు కదన్నా, రికార్డ్ ఎంత అయింది అవ్వదా? 2 ఎకరాలకు వెళ్తున్నావా నువ్వు, 3 ఎకరాలకు వెళ్తున్నావా? నువ్వు పట్ట వేపించుకుంది 5 ఎకరాలు వేపించుకున్నావా, 5 ఎకరాలు 36 గుంటలు వేపించుకున్నావా? నువ్వు బాగా నచ్చిన కాడికి వేపించుకున్నావా? ఎవరి భాగం వచ్చిందని మనకు తెలుస్తుంది, రికార్డు ఉంటుంది కదా. ఎగిరించొద్దు, నువ్వు చెప్పినట్టు నువ్వు నడవాలంటావు. నేను ఎందుకు చెప్పుడు ఎక్కర్రా, నాకెక్కర్రా, నేను చెప్పాను. నేను నీకు ఎందుకు చెప్తాను? నాకు అట్లా కాదన్నా, మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను అనేది మేము కొన్నదల్లా మెట్టు ప్రమిళ్ళు ఒక్కరి దగ్గర కొన్నాం, తర్వాత అంతా పక్క దగ్గర కొన్నాగా. మెట్టు ప్రమిళ్ళ కాదు ఎంత కొన్నావు? ఎంత కొన్నది మరి? ఇప్పుడు 2 ఎకరాల చిల్లరా ఎంతో మరి, ఎంత ఉందో అది? ఎకరం చిల్లరా 2 ఎకరాల చిల్లర ఎంత ఉందో అది లెక్కే ఉందాడా? వాళ్ళ ఇద్దరు పేరు మీద 5 ఎకరాల 36 గుంటలు వచ్చింది కావచ్చు.
102 ఏం ఎంత చెప్తున్నా అది ఇప్పుడు తెలియని వాళ్ళకి నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు తెలిసిందన్నా నువ్వు తెలిసిందన్నా నాకు దాని గురించి తెలియదు, నువ్వు తెలియలేదన్నా నాకు దాని గురించి తెలియదు అని చెప్తాను నేను. ఏమైనా మా అల్లుని కనుక దాని గురించి అని చెప్తున్నా. నువ్వు భూములలో బిజినెస్ చేస్తావు, ఓకే దానికి నేను కాదంటలే. నువ్వు ఎంత కొన్నా నీకు నోటు గుర్తుండదా? అరే నా రికార్డ్ అన్నా గుర్తుంటది. మారేడ్ అన్నా రికార్డ్ ఆయన దగ్గర ఉందో అని చెప్తున్నా. నీకు తెలుసుకొని చెప్పండి చెప్తా. హలో ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు నా శంక పక్కకు ఉంది. దానికి ఇప్పుడు నాకు ఇంతసేపు నీతో వాదించవలసిన విషయం ఒక్కసారి నాకు చెప్పు. నేను అడిగిన దానికి నువ్వు ఒకటి చెప్పినావు. ఏం చెప్పినావు అంటే ఆయన నా దగ్గరకు వచ్చిండు అన్నావు. అన్నాకి ఇట్లా నిజమేనా అని నేను అడిగిన. ఆయన నా దగ్గరకు వచ్చిండు అన్న. సరే మంచిదన్నా, మరి నేనైతే వాళ్ళ భూములు అయితే నేను వాళ్ళ దగ్గర నేను కొనలేదన్నా అని నీకు చెప్పాను నేను. అట్లాగా చెప్పు. ఊళ్ళో ఒక పంచాయతీ పడుతుంది. ఊళ్ళో పంచాయతీ పడినప్పుడు ఏం చేస్తారు, 10 మంది పెద్ద మనుషులు తీర్మానం చేస్తారు. నువ్వు దానికి ఎట్లా మాట్లాడు? అయితే ఆ పెద్ద మనుషులకు కూడా నువ్వు వచ్చానంటావా? ఇప్పుడు నేను ఏ పెద్ద మనిషి అన్నా ఇప్పుడు నిన్నేమన్నా చెప్పు, ఒక్కసారి నాకు చెప్పు. నువ్వు అన్నది ఇంకా రికార్డు చేసిన రికార్డు వచ్చి నేను అనువేమో చెప్పంటే నువ్వు రికార్డు అంటావు. అవునన్నా నేను కొన్నానని చెప్పిన, నేను ఎక్కించుకున్నావు అని చెప్పంటే నేను ఎక్కించుకున్నానా నేను అడిగినా తప్ప నా మీద చెప్పిన నేను అడగకూడదు అన్న. అది కాదు, ఎవరైనా నీకు వంత కొట్టాలి కానీ తప్పు చేసినప్పుడు దాన్ని వినది వద్దంటావు. నేను అడిగింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటన్నా. నేను అడిగింది ఏంటి అన్న నేను ఏడెక్కించుకున్నా అన్న అని నేను చెప్పాను నేను. అంతేనా? అంతే అనేది నువ్వు అడిగినా నేను మాట్లాడాలన్నా అడిగా. ఓ అన్న 100 మంది దగ్గర నుంచి ఇవ్వాలని ఉన్నా స్టార్టింగ్ ఎక్కడికి రాదు, స్టార్టింగ్ ఒలిగిపోరు. అవునా కదా? అన్న 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 నీకు కావాలంటే మేము కొన్న రికార్డ్ నీకు పంపిస్తా, చూసుకో. ఇంకేం అరే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, నేను కొన్న కాగితాలు నీకు పంపిస్తా, నువ్వు చూసుకో అన్న అని చెప్తున్నా. నాకు రికార్డ్ అయింది ఉంది కదా అన్న, నా టైం కూడా నీకు చెప్పండి చెప్తా. నాకెందుకే, నాకు బకెట్ నుంచి అయింది. నేను జర్నీలో ఉన్నా. నేను హరిచంద్ర నాకు చేసి చెప్తే నీకు నేను చేసిన. అర్థమైంది అన్న? అట్లా కాదు, రేపు ఎంఆర్ఓ ఆఫీస్ కాలేజీ వచ్చిన కాయకి వాళ్ళు పట్టుకొని వస్తారు. నాదేం పట్టుకొస్తే నేను పట్టుకొచ్చుకోమని రాదు నీకే, నేను కొద్దంట. అవునా కదా? ఎంఆర్ఓ ఆఫీస్ 2010 సంవత్సరం కాంజీ తీసిండు. ఎవరు తీసారు? వాడే శివరాం. తీసుకోవాలన్నా తప్పే ఉందే. ఎవరు పో వాళ్ళు కాపాడుకోవద్దానే. అదే మరి అట్లా అట్లా అడిగినందుకు ఆయన ఫోన్ చేసి చెప్పు, ఈయన ఫోన్ ఆయన చెప్పింది నేను అడిగినా తప్పే ఉంది. నువ్వు నేను ఇప్పుడు అబద్ధం చెప్పిన అంటున్నావా? ఇప్పుడు ఆయన ఏమండు అన్న నా భూమి నువ్వు ఎక్కించుకున్నావాట మారి నాకు ఫోన్ చేసిందంటే మరి అట్లా ఎట్లా చెప్పవని నేను అన్నా. అట్లా కాదు, ఇప్పుడు నా విషయాన్ని నువ్వు 150 మరి ఎకరం 18 గుంటలు పోయి ఇప్పుడు నేను 18 నాలుగు 2 ఎకరాల 16 గుంటలు నువ్వు ఆక్రమించావు. ఇక నువ్వు అడిగేదానికి నేను చెప్పాను సమాధానం లేదు. ఫీల్డ్ మీకు వచ్చా చెప్పు అన్నా. వాళ్ళు ఆక్రమిస్తావు రేపు ఏంటండి? అట్లా కాదు, నువ్వు కొన్నలేక నువ్వు ఆక్రమించింది ఎక్కడ? నువ్వే కదా నాకు నిలబడి కొల్పించింది. మేము బోర్డుకి పెట్టించిన ఆయన కూడా నిన్ను స్పాట్ మీదకి తీసుకుపోయి చూపించురా. నేను ఇంకా రాలేదు అని చెప్పిన అతను ఆ జేసీబీ పేరు చెట్టు కూడా నీకు ఇచ్చినావు. కొలిచినా నేను ఉన్నానే. ఉన్నావు. సరే మంచిది, చూపి మళ్ళీ చూపి. రేపు మీ ఆకే కదా అతను రాలేసింది, అతను రాలేసింది కొలిచినాడు సుఖైనట్టు ఉండగా. అదే నువ్వు కొలిచినప్పుడు లేదంటే అది కాదు పంచాయతీ అదే అని ఇప్పుడు నేను అడిగింది నేను మాట్లాడు. మేము మొన్న సర్వే చేపిస్తే 50,000 పెట్టి సర్వే చేపిస్తే నువ్వేం అన్న నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఏ రాలేసినావు, నువ్వు ఏ సర్వే పెట్టి నా భూమిని ఆక్రమించినావు? 50,000 పెట్టి నువ్వు పెట్టి నా భూమిని ఆక్రమించినావు చెప్పు. నేను నువ్వు కంప్యూటర్ కొంత తెచ్చినావు. నువ్వు ముఖ్యంగా ఉన్నది అన్ని నువ్వు రాళ్ళ బోర్లు అన్ని పక్కన చేసి మంచి భూములు ఆక్రమిస్తావా? అమాయకులు ఉంచా. ఇప్పుడు 4 బోర్లు నువ్వు చూపించగానే మామూలు చేశారు, మళ్ళీ వచ్చి చెప్తున్నావు, మళ్ళీ వచ్చి అడగమంటున్నావు. చెప్పు అన్నది ఒక మాట అది వాళ్ళదా నాది? ఆ భూమి వాళ్ళదే అన్న, నా భూమి వాళ్ళదే. భూమి వాళ్ళ దగ్గర కొన్నాం మేము అది ఎవరి దగ్గర కొన్నాం అంటున్నా.
అవతమ్మ దగ్గర రిజిస్ట్రేషన్ అప్పుడు అద్దులు ఉంటాయి కదా దానికి. ఉంటాయి. అరే ఉంటే నువ్వు రమ్మంటే రావు, ఆయుధాలు పెడతావు. ఇప్పుడు ఎలక్షన్ల కాంచి నువ్వు ఏమన్నా ఇట్లా కూకొని అంతకంటే ముందు ఇంటి దగ్గరికి వస్తాను మరి నువ్వు వస్తారు నువ్వు అంటున్నావు. ఆడ కూకుంటావు, ఆడ పని చేపిస్తావు. నేను పలానా కూకొని మాట్లాడదామంటేనా నీకు వస్తాను శాతం రాదు అన్న. నాకు కాదు నలుగురు పొత్తురు అన్న, ఆయన ఒక్కని కాదు ఇలా నీకు అర్థమవుతుంది. ఇలా ఇదో నువ్వు ఒక్కరి నువ్వు సొంతం వస్తున్నావు. నాన్న ఎట్లా మీకు ఇస్తాను, సెల్ఫ్ ఇస్తాను. ఆడ చుట్టూ కన్నీళ్ళు ఎత్తేస్తాను, కన్నీళ్ళు తెప్పించు. వాటి అన్నిటికో మీకు 10 శాతం అయితే కూకొని మాట్లాడుతుంది నీకు శాతం రాదు. లెస బాధ నీకు అందాదా లెస పంచాయతీ పెట్టుకుంటే నువ్వు చెప్పావు అందాదా. వాళ్ళు మాట్లాడుతున్నా వచ్చాడు మాట్లాడడం అంటే దానికి కన్నీళ్ళు ఏమైనా ఆడుతున్నావు. అక్కడ కాదు నువ్వు ఆ సెకండరీ వచ్చినారు ఏం మాట్లాడినావు అక్కడ చెప్ప కదా. పదే పారే తీసుకోవాలి. నువ్వు లాయర్ నువ్వు కూడా మనం వాయిదాలు పెట్టావు చెప్పవు. నా వంత నుంచి నువ్వు కూడా వాయిదాలు పెడుతున్నావు. హలో నువ్వు కూడా వాయిదాలు పెడతావు. నేను అట్లా కాదు నవీన్ నిన్ను పట్టుకొచ్చే ఏర్పాటు. అదే నవీన్ చెప్పండి ఇట్లా ఎగిరెగిరి పడతావు కాదులే అన్న. అన్న ఇంత నువ్వు ఆ వయసులో ఎగిరెగిరి పడుతూ ఉంటే అట్లా ఎగరకూడదు. ఒక సభ్యత ఒక ఫార్మాలిటీగా ఉండాలి. ఒక వాళ్ళు నలుగురు రావాలి, నువ్వు ఉన్నోళ్ళు రావాలి. నేను కాదన్నా పంచాయతీ మాదిరెడ్డి అన్న. మాదిరెడ్డి అన్న ఒక మాట వింటావా? ఒక మాట నువ్వే సర్వేలు పట్టుకరా, మేము సర్వేలు పట్టుకొస్తాం. అక్కడ నువ్వే కలిపి నీ నెంబర్ ఎక్కడికి వస్తావో. నా నెంబర్ ఎక్కడికి వస్తే అక్కడికే ఉంటావా? అట్లా కాదు మంచి ఊళ్ళు ఆక్రమిస్తావు. అతికితలు దిగినాను ఏం దిగినా అనుకున్నాను. శివక 5 లక్షలు పెట్టుకోకుండా ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళని మరి పెడుతులే మరి అన్న పెడుతులేవే ఇంకా మంచి మంచిలే అన్న.